హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ కాళహస్తి ట్రైనర్. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం గురించి అయితే చర్చించబోతున్నాను. ఎందుకంటే మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 5వ సెమిస్టర్ 1వ సెమిస్టర్ యొక్క రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని చెప్పేసి ఇది టాపిక్. ఈ విషయాన్ని మీరు తెలుసుకునే ముందు మీరు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. తద్వారా నేను పెట్టేటటువంటి విద్య, ఉద్యోగ, వ్యక్తిత్వ అవగాహన అంశాలతో పాటుగా మ్యాథ్స్ మాజిక్ కోర్సెస్ కూడా మీకు అందించబోతున్నాను. సో అవన్నీ కూడా మీకు మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అందుతుంది ఫ్రెండ్స్. అయితే ఈ వీడియో నేను క్లియర్గా మీకు చేయటానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లో ఉండేటటువంటి యాంగ్జైటీని, వాస్తవాలని ఒకసారి మీకు తెలియజేయటానికైతే మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈరోజు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వారు ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్స్ రిలీజ్ అవుతున్నాయని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు కాల్ చేయటం, మరి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయటం రకరకాలుగా జరుగుతూ ఉంది. కొంతమంది అయితే సార్ వెరీ టెన్షన్గా ఉంది, యాంగ్జైటీగా ఉంది, నేను పాస్ అవుతానో లేదో నాకు చాలా భయంగా ఉంది, నేను ఫెయిల్ అవుతానేమో, మా నాన్న వాళ్ళు ఏమన్నా అంటారేమో అని చెప్పేసి చాలా రకాలైనటువంటి కాంట్రవర్సీ డైలాగ్తో పాటుగా ఒక భయాందోళనకు గురైనటువంటి విద్యార్థులు కూడా నేను ఈరోజు ఫోన్లో మాట్లాడటం జరిగింది. మరి ఎందుకమ్మా మీరు ఇంత టెన్షన్కు గురవుతున్నారని చెప్పేసి నేను క్లియర్గా అడిగాను. అడిగితే ఈరోజు ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్స్ వస్తున్నాయంట కదని అంటే, లేదమ్మా అలాంటిది ఏమి లేదు, మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు, బట్ అది మాత్రం ఫేక్ ఇన్ఫర్మేషన్ అని అంటే, లేదండి డైరెక్ట్గా మాకు ఇంటర్నెట్ ఒక సైట్లో పెట్టేసి ఉంది, ఈరోజు వస్తున్నాయి అని చెప్పేసి. సో అని అంటే యాక్చువల్గా మీకు క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం రీసెంట్గా మనకి థర్డ్ సెమ్ రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత మీకు ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి ఏంటంటే రీసెంట్గా మీరు రాసినటువంటి 5th సెమిస్టరు అండ్ ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్స్ అయితే మీకు రిలీజ్ కావాలి. సో చాలా స్పీడ్గా మీకు థర్డ్ సెమిస్టర్ రిజల్ట్స్ ఇచ్చారు అని అంటే దే ఆర్ వర్కింగ్ ఆన్ థర్డ్ సెమిస్టర్. ఎందుకంటే అన్ని సెమిస్టర్లు ఒకేసారి వర్కౌట్ చేసి తర్వాత ఒకేసారి అన్ని రిజల్ట్స్ ఇవ్వటం అనేది చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే దానికి ప్రాసెస్ చాలా ఉంటుంది. సో మీకు థర్డ్ సెమిస్టర్ రిజల్ట్స్ ఇమ్మీడియట్గా ఇచ్చేశారు. తర్వాత మీకు ఇప్పుడు 5th సెమిస్టర్ స్టార్ట్ చేస్తారు. 5th సెమిస్టర్ స్టార్ట్ చేసిన తర్వాత సైమల్టేనియస్గా ఫస్ట్ సెమిస్టర్ అనేది స్టార్ట్ చేస్తారు. సో అంటే దీనికి దానికి కొంత ఇంపార్టెన్స్ని బట్టి వాళ్ళు వర్కౌట్ చేస్తూ ఉంటారు. సో ఏది ఏమైనప్పటికీ రిజల్ట్స్ అనేది విత్-ఇన్ సెకండ్స్లో ఇమ్మీడియట్గా మనకు వర్కౌట్ అనేది కాదు, కొంత టైం అయితే పడుతుంది. సో మ్యాక్సిమం ఫైనల్ ఇయర్లో ఉండేటటువంటి విద్యార్థులకు ఇమ్మీడియట్గా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు సైట్లో తర్వాత కొన్ని ఐసెట్, మరి అదేవిధంగా కొన్ని ఏదో ఒక ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఉన్నత విద్యా కోర్సు చదవటానికైతే ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ముందు ప్రిఫరెన్స్ వచ్చేపాటికి ఫైనల్ ఇయర్ పిల్లలకి అనేది ఇస్తారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే యాంగ్జైటీకి గురవద్దు, తప్పుడు ఇన్ఫర్మేషన్ని మాత్రం మీరు క్యాష్ చేసుకొని ఆతృత పడుతున్నారు పాపం, అది సహజం. పరీక్షలు రాసిన తర్వాత రిజల్ట్స్ వచ్చేటప్పుడు యాంగ్జైటీకి గురవటం అనేది కామన్. అయితే నేను ఈరోజు చూసినటువంటి అంశం ఏంటంటే చాలా బాగా యాంగ్జైటీగా గురయ్యారు. ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళు ఎందుకు ఇంత తపన పడుతున్నారు అని అంటే, వాళ్ళు కొత్తగా ఒక యూనివర్సిటీలో
ఒక డిగ్రీ కాలేజీలో ఒక కోర్సు అనేది స్టార్ట్ చేశారు. అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఈ కోర్సు అనేది స్టార్ట్ చేశారు. అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కానీ సెకండరీ స్కూల్స్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక ట్రెండ్ అయితే యూనివర్సిటీతో ఒక ట్రెండ్లో ఉంటుంది. సో అందువలన ఈ ఫస్ట్ ఇయర్ పిల్లలు ఏం చేశారంటే విపరీతమైనటువంటి యాంగ్జైటీ. చాలామంది నాకు కాల్స్ చేశారు. ఆ కాల్స్లో నేను వాళ్ళు విన్నటువంటి మాటలు, తర్వాత వాళ్ళు పడుతున్నటువంటి బాధలు, ఇబ్బందులు, ఇవన్నీ కూడా నేను క్రోడీకరించి వాళ్ళకు ఒక క్లారిటీ ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతోనే తయారు చేస్తున్నటువంటి వీడియో. నాకున్నటువంటి సమాచారం ప్రకారం రీసెంట్గా రాసినటువంటి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం యొక్క 5th సెమిస్టర్ డిగ్రీ 5th సెమిస్టర్ స్టూడెంట్స్కు దాదాపుగా మీకు 15-20 రోజులు మధ్య టైం అయితే పడుతుంది అని చెప్పేసి నాకున్నటువంటి సమాచారం. సో కాబట్టి మీకు ఇమీడియట్గా అయితే ఇప్పుడు అలా రావు. అదేవిధంగా ఫస్ట్ సెమిస్టర్ కూడా ఒకవేళ 5th సెమిస్టర్ ఒక 15 డేస్లో వచ్చింది అనుకోండి. సో ఫస్ట్ సెమిస్టరు ఒక 20 రోజుల్లో అయితే వస్తుంది. సో తర్వాత నేను ఒకసారి అధికారులతో డిస్కస్ చేసి మీకు ఎగ్జాక్ట్ టైం ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాను. సో అందుకని నేనేమంటున్నానంటే మన ఛానళ్ళు నేను ఎప్పుడు వస్తాయి ఏంటి అనేటటువంటి యాంగ్జైటీ, రేపే వస్తాయి ఎల్లుండే వస్తాయి అనేది వీడియో నేను చేయటం లేదు. ఎందుకు చేయటం లేదు అని అంటే అక్కడ వర్క్ అయితేనే కదా మనకి రిజల్ట్స్ రిలీజ్ చేసేది. ఒకవేళ రిజల్ట్స్ రిలీజ్ చేసేస్తే వాళ్ళు అఫీషియల్గా కమ్యూనికేషన్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ముందుగానే సైట్లో పెట్టేయటం వలన, ముందుగానే ఇన్ఫర్మేషన్ యూట్యూబ్స్లో పెట్టేయటం వలన చాలామంది పెడుతూ ఉన్నారు. అందువల్ల ఏంటంటే పిల్లలు ఆతృతకి అయితే గురవుతున్నారు. సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఫస్ట్ సెమిస్టర్లో ముందు చూద్దామని అనుకుంటున్నటువంటి పిల్లలైతే విపరీతంగా కాల్స్ చేశారు. సో అందువలన దయచేసి ఎవరు కూడా ఈ ఫస్ట్ సెమిస్టరు అండ్ 5th సెమిస్టర్ డిగ్రీ BA, BCom, BSc, BBM, BCA తర్వాత మొదలైనటువంటి కోర్సు చదివినటువంటి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులైనటువంటి ఈ యొక్క కోర్సులకు మీకు ఫస్ట్ సెమిస్టర్ నాకు తెలిసి 15-20 రోజులు మినిమం పడుతుంది. సో కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్కు గురవద్దు. హ్యాపీగా మీ పని మీరు చేయండి. మరి ఎండాకాలం ఎక్కువగా ఉంది కాబట్టి చక్కగా చదువుకునే వాళ్ళు చదువుకోండి, సినిమాలు చూసేవాళ్ళు సినిమాలు చూడండి. ఎందుకంటే ఇప్పుడు దాకా చదువుకున్నారు కదా, లేదా కొత్తది నేర్చుకోండి, కంప్యూటర్స్ నేర్చుకోండి, లేదంటే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోండి. ఈ టయాన్ని మీరు అలా ఉపయోగించండి. కానీ దయచేసి ఎవరు కూడా రిజల్ట్స్ కోసం యాంగ్జైటీకి గురవద్దు. చాలామంది మా నాన్నకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదండి, నేను పాస్ అయ్యానో ఫెయిల్ అయ్యానో తెలియదని తపన పడుతున్నానండి, నాకే ఇది డిస్ప్లే అవ్వలేదేమో, మరి ఈరోజే రిజల్ట్ వస్తుందని ఇంటర్నెట్లో పెట్టేశారు, మరి ఇంటర్నెట్లో నా ఒక్కడికే నా నెంబరే కనపడలేదేమో, మరి నాకే తెలియదేమో అనేటటువంటి యాంగ్జైటీ బాగా కనపడింది. సో డియర్ ఫ్రెండ్స్, నేను క్లియర్గా చెప్తున్నాను, అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ విత్ ఆన్ పేపర్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు క్లియర్గా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అందిస్తాను. ఇది ఇవాళ రిలీజ్ అవ్వగానే వెంటనే ఆ సాయంత్రము మీకు వీడియో రూపంలో వచ్చేస్తుంది. సో అందువలన ఇది తెలియాలి అని అంటే మాత్రం మీరు డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనేటటువంటి బటన్ పెట్టండి. తద్వారా నేను ఇచ్చేటటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు అందుతుందన్నమాట. సో అది జెన్యూనిటీ. నేను అందుకే మీకు చాలా ప్రూఫ్గా వాళ్ళ యొక్క ప్రొసీడింగ్స్ కూడా పెడుతూ ఉన్నాను. ఎందుకనంటే మీకు ఆ వాస్తవికత మీకు తెలియాలి అనేటటువంటి ఉద్దేశంతోనే మీకు చూపించడం జరుగుతుంది. జనరల్గా నేను ఇలా చెప్పేసేయచ్చు, బట్ కానీ నేను ఆన్ పేపర్ ఎవిడెన్స్తోనే మీకు చేస్తాను. సో కాబట్టి మీరు క్లియర్గా గమనించండి. 5th సెమిస్టర్ కానీ ఫస్ట్ సెమిస్టర్ డిగ్రీ ఎగ్జామినేషన్స్ ఆఫ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మీకు 15-20 రోజుల మధ్యలో మాత్రమే ఈ యొక్క రిజల్ట్స్ అనేది రిలీజ్ అవుతాయి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ముందు రావు అనేటటువంటి నాకున్నటువంటి సమాచారం. సో కాబట్టి మీరు ఎటువంటి మాటలను నమ్మొద్దు.
యూ హ్యావ్ టు వెయిట్. సో 20 or 15 days. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. మీరు యాంగ్జైటీకి గురి కాకుండా నేను ఇచ్చాను అనుకుంటున్నాను. ఇచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. అలానే విద్య, ఉద్యోగ, వ్యక్తిత్వ అవగాహన అంశాల కోసం మన ఛానల్ని వీక్షించండి. థ్యాంక్ యూ సో మచ్. మీ డాక్టర్ కాళహస్తి, యూత్ ట్రైనర్.